దైవజనుడి ద్వారా దేవుడు అందించిన మాట, దేవుడే నీతో మాట్లాడుతుంటే అది చెయ్యి. ఇక్కడ ఎలీషా చెప్పంగానే ముందు కోపగించుకుని వెళ్ళిపోయినాడు, పనివాడు సరిచేయంగానే యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి లేచాడు. పసిపిల్లవాని దేహం వల్లే మారిపోయింది. ఇప్పుడు ఎలీషా చెప్పిన దాంట్లో ఖర్చు ఉందా? దేవుడు చెప్పే పనుల్లో ఖర్చు ఉందా? ఖర్చు లేని పని పెట్టుకోమంటే ఖర్చు పెట్టుకొని మరి పది హాస్పిటల్ తిరిగి తెప్పలు తెచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఊరేగుచ్చా అల్లల్లాడుచు ఏందయ్యా నా పరిస్థితి అంటే, భక్తుని ద్వారా దేవుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలను విడనాడు వాడు కాడు. తన స్వాస్థ్యమును ఏమన్నాడు? తన స్వాస్థ్యమును యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఆయన ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటాడు. నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన అంటి పెట్టుకొని నీతోనే ఉన్నాడు. నువ్వు మాత్రం అనుకుంటున్నావు దేవుడు నన్ను వదిలేశాడంటే ఒకటే గ్యారంటీ, యాడో నీ ఫ్లెక్సీ చూడాలా, శ్రద్ధాంజలి అని చెప్పని, ఆ తర్వాత ఆదరణ కోటను చూసుకోవాలి. ఈ రెండే నిన్ను వదిలేశాడంటే. అయితే దేవుడు తన చిత్త ప్రకారం మరణాన్ని నీకు అనుమతించాలా? లేదు, నీ చెయ్యి వదిలేస్తే పరిస్థితులను బట్టి విసిగిపోయి నువ్వన్నా చావా. ఏ కారణాలు ఆయన వదిలేస్తే నిన్ను ఇంకా వదిలిపెట్టలేదు దేవుడు, నీ కుటుంబాన్ని ఇంకా వదిలిపెట్టలేదు దేవుడు. ఆయన కాచుకొనే ఉన్నాడు. ఆయన నన్ను వదిలేశాడు దేవుడు. నా పరిస్థితి ఏంటంటే, ఏ బుద్ధిహీనతలు ఉన్నాయో ఎత్తుక్కుందాం. మొండితనంగా అనారోగ్యాన్ని పెట్టుకొని నేను అట్టకాదు, నేను అంతరాల వల్ల బాగుపడతా, మంత్రాల వల్ల బాగుపడతా, ఆ మాంత్రికుడి దగ్గర పోతే బాగుపడతా, లేదంటే ఆ పలానా వైద్యుడి దగ్గర పోతే, పలానా హాస్పిటల్కి పోతే బాగుపడతా, ఇట్లా పిచ్చి వితండవాదాన్ని పెట్టుకొని చేతులారా. ప్రసంగి గ్రంథంలో మాట ఉంది, బుద్ధిహీనంగా బ్రతికి నీ ఆయుష్ కాలం కంటే ముందే నువ్వెందుకు చేస్తావన్నాడు. బుద్ధిహీనంగా తీర్మానాలు చేసి దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలాన్ని అర్ధకాలంగా ముగించుకోమాక. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నా దేవుని కొరకు నేను బ్రతకాలి, అందుకు నాకు ఆరోగ్యం కావాలి, అందుకు నాకు దీర్ఘాయువు కావాలి, అందుకు నాకు శక్తి కావాలి, జ్ఞానం కావాలి, అభిషేకం కావాలి, ప్రభు యొక్క తలాంతులు కావాలి, అనేక విషయాలు వేచన కావాలి, కృపావరాలు కావాలి, లేఖనం మీద పట్టు కావాలి, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ నడిపింపు కావాలి. నా ప్రభు కొరకు నేను మండాలి, అలాగనే అనేకులను మండించాలి. బ్రతికినంత కాలంలో నా ప్రభు కొరకు నేను సాక్షిగా బ్రతికి, అవసరమైతే ప్రభు చిత్తమైతే హతసాక్షిగా అయినా సరే నేను ఎంచబడాలి. నా ప్రభు కొరకు నేను రోషంగా బ్రతకాలి. ఇది తీర్మానం.